దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో గెలిచేదెవరన్న దాని మీద ఉత్కంఠ కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో మళ్లీ మమతా బెనర్జీ విజయం సాధిస్తుందా, ఈసారైనా బీజేపీ బోణీ కొడుతుందా అనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కమ్యూనిస్టులు అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతారా, కాంగ్రెస్ ఈసారైనా అధికారానికి రాగలుగుతుందా అన్నదాని మీద చర్చ సాగుతుంది. దానికి తోడుగా తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. స్టాలిన్ సీటు నిలబెట్టుకుంటారా, లేకుంటే మళ్ళీ ఈసారి అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ పాగా వేయగలుగుతుందా, ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలోనే పుదుచ్చేరి అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికల సెగ ఆంధ్రప్రదేశ్ను కూడా తాకింది. ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్న యానాం అసెంబ్లీకి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. యానాం అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో సీనియర్ నేత మల్లాడి స్వామిని గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్ ఎదుర్కొంటున్నారు. దాంతో ఈ ఇద్దరు నేతల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న ఈ యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 35,000 మంది మాత్రమే. 35,000 మందికి ఎన్నిక కాబడే ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు రసవత్తరంగా కనిపిస్తుంది. ఆ స్థానం కోసం సీనియర్ నేత మల్లాడి కృష్ణారావు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ హోరాహోరీగా తలపడుతున్నారు. మత్స్యకార కులస్తుడైన మల్లాడి కృష్ణారావు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిందే అని పట్టుదలగా ఉన్నారు. 2021 ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకుని తన స్థానంలో సీఎం క్యాండిడేట్ రంగస్వామిని బరిలో దింపారు. రంగస్వామి కోసం మల్లాడి కృష్ణారావు గట్టిగా శ్రమించారు. కానీ ఆ ఎన్నికల్లో గొల్లపల్లి అశోక్ తొలిసారిగా బరిలో దిగి సునాయాసంగా ఓడించేశారు. దాంతో ఏకంగా సీఎం క్యాండిడేట్నే ఓడించిన అశోక్ వ్యవహారం జైంట్ కిల్లర్గా మారింది. పుదుచ్చేరి రాజకీయాల్లో అదొక కీలక పరిణామంగా సాగింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు తన సిట్టింగ్ సీట్ని కాపాడుకోవాలని అశోక్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మల్లాడి కృష్ణారావు 2021 ఎన్నికల్లో దూరమైన ఇప్పుడు మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని ఈసారి అశోక్ని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలి అని పట్టుదలగా ఉన్నారు. అశోక్ కాపు కులస్తుడు. మొత్తంగా యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో మెజార్టీ మత్స్యకార ఓటర్లు ఉన్నారు. దాంతో ఈసారి కృష్ణారావుకి అడ్వాంటేజ్ ఉండొచ్చు అని భావిస్తున్నారు. కానీ కృష్ణారావు ధోరణి, గతంలో తన సొంత కులస్తులను కూడా ఖాతరు చేయకుండా సాగిన వ్యవహార శైలి, ఇలాంటివన్నీ ఆయనకి అవరోధంగా మారుతున్నాయి. అదే సమయంలో గొల్లపల్లి అశోక్ కూడా 5 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి ఏం పాటుపడలేదని, నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి కృషి ఏమీ లేదని, పైగా నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా సాగిపోయారనే ముద్ర కూడా ఉంది. దాంతో అశోక్ మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత మల్లాడి కృష్ణారావుకి ఉపయోగపడుతుందా, లేకుంటే మల్లాడి కృష్ణారావు ధోరణితో ఇప్పటికే విసిగిపోయిన యానాం వాసులు మళ్ళీ అశోక్కే పట్టం కడతారా? ఈ 2 అంశాల చుట్టే ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. అదే సమయంలో టీవీకే తరపున విజయ్ దళపతి పార్టీ తరపున తోట రాజు, జనసేన పార్టీ చెందిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణమూర్తి వియ్యంకుడు కూడా పోటీలో ఉన్నారు. అయితే తోటరాజు ప్రభావం ఎంత ఉంటుంది? గతంలో మల్లాడి కృష్ణారావు అనుచరుడిగా సాగిన ఆయన కారణంగా ఎవరు ఓట్లు చీలుతాయి, ఇలాంటి అనేక రకాల చర్చ అయితే సాగుతోంది. నిజంగానే కాపు కులస్తుడైన తోట రాజు అశోక్ ఓట్లు చీల్చేస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న గొల్లపల్లి అశోక్కి కష్టకాలం తప్పదు. అదే సమయంలో ఒకనాడు మల్లాడి కృష్ణారావు అనుచరుడిగా ఆ క్యాంపులో పట్టున్న తోట రాజు ఇప్పుడు మల్లాడి కృష్ణారావు ఓట్లే కనుక చీల్చే పరిస్థితి వస్తే అప్పుడు మల్లాడి కృష్ణారావుకి కష్టకాలం అనివార్యం అనే మాట వినిపిస్తుంది. ఈ ఇద్దరు అభ్యర్థుల విజయం ఇప్పుడు తోట రాజు టీవీకే పార్టీ అభ్యర్థి చేతుల్లో ఉన్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో యానాం రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా చాలా క్రియాశీలకంగా సాగుతున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే వియ్యంకుడే యానాంలో బరిలో ఉండడంతో చాలామంది జనసేన పార్టీ శ్రేణులు తోటరాజు విజయం కోసం కృషి చేస్తున్నారు. అదే సమయంలో మల్లాడి కృష్ణారావుని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని వైఎస్ఆర్సీపీ చెందిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ మరోసారి ప్రయత్నం చేస్తున్నారు. 2021 ఎన్నికల్లోనే మల్లాడి కృష్ణారావు బలపరిచిన అభ్యర్థిని ఓడించడంలో పొన్నాడ సతీష్ది కీలక పాత్ర. మత్స్యకార ఓట్లు చీల్చడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ప్రభావం ఎంత ఉంటుంది అనేది ప్రశ్న. అదే సమయంలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి కీలకమైనటువంటి నేతగా ఉన్న ఆయన సమీప బంధువు గొల్లపల్లి అశోక్ కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ విజయం కోసం దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులంతా క్రియాశీలకంగా సాగుతున్నారు. ఈ తరుణంలో
అటు ద్వారంపూడి ఇటు పొన్నాడు సతీష్ ఇద్దరూ బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ విజయం సాధిస్తారా? కాకుంటే తెలుగుదేశం పార్టీ నేతలు పరోక్షంగా సహకరిస్తున్న మల్లాడి కృష్ణారావు విజయాన్ని దక్కించుకుంటారా? ఈ ఇద్దరూ కాకుండా జనసేన పార్టీ ఎమ్మెల్యే వియంకుడైన తోట రాజు ప్రభావం చూపగలుగుతారా? ఇది యానాం రాజకీయాలకి చాలా ముఖ్యమైనటువంటి, యానాం రాజకీయాల్లో పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నటువంటి అంశం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా అటు వైఎస్ఆర్సీపీ ఇటు తెలుగుదేశం మరోవైపు జనసేన మీద కూడా అంతో ఎంతో ప్రభావితం చేయబోయేటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా యానాం అసెంబ్లీ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికలైతే వాడివేడిగా సాగుతున్నాయి. ఆ పోలింగ్ గడువు ముగుస్తున్న కొద్దీ పంపకాల ప్రక్రియ జోరుగా సాగుతుంది. ఈ పంపకాల్లో ఎవరు పై చేయి సాధించగలరో వాళ్లే పాగా వేయగలరు అనే మాట బలంగా ఉంది. మరి యానాం ఫలితాలు ఎటుంటాయో చూద్దాం.